శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో మనం పరిశీలిద్దాం. మరి ఈ నెల 13వ తారీఖు వరకు శుక్రుడు స్వక్షేత్రమందే ఉంటూ మరి తులారాశి వారికి అద్భుత యోగాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కారణం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, టీవీ, మీడియా, సినిమా, సాఫ్ట్వేరు, అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వారి యొక్క ఉద్యోగంలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా వారిలో ఒక ఆకర్షణ పెరగడం వల్ల ఏ కార్యం మీద వెళ్ళినా కూడా తప్పక విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అలాగే మరి ఈ పక్షంలో మరి వాళ్ళకి ఏవైనా బహుమతులు కానీ గిఫ్ట్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు వ్యక్తిగతంగా వస్త్రలాభాన్ని, నూతన వస్తులాభాన్ని, కనక లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు 100% ఉన్నాయి. కొత్తగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉపాధి అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా వారికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కళారంగంలో, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చక్కని గుర్తింపు ఈ శుక్రగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది. అలాగే మరి బుధుడు భాగ్యాధిపతిగా వ్యయ స్థానంలో ఉంటూ లాభాధిపతి రవితో సంచరించడం అన్నది జాతకుడు ఒక విధంగా ఖర్చులు కూడా ఆ విధంగానే ఉంటాయి. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణం కొరకు ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఫలించడం కానీ, విదేశ ప్రయత్నాలు కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించే కార్యక్రమం కూడా చేపట్టవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఇది విద్యార్థులకి చాలా గొప్ప యోగం ఏర్పడింది. ఎవరైతే ఉన్నత విద్య కొరకు దూర ప్రాంత ప్రయత్నాలు చేస్తున్నారో, విదేశ విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క అవకాశాలు చాలా వరకు ఫలిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రాశిలో ఉన్నవాళ్ళు వ్యక్తిగత ఆరోగ్య అభివృద్ధి కోసం ఏదైనా ఆశ్రమంలో చేరి ప్రకృతి వైద్యాన్ని స్వీకరించడం కూడా జరిగే అవకాశం ఉన్నది. సో అయితే గురుగ్రహ అనుగ్రహం ఈ రాశి వారికి ఈ అక్టోబర్ 9వ తారీఖున వక్రగమనం పొందడం వల్ల మళ్ళా యాజిటీజ్గా సప్తమ స్థానంలోకి వస్తూ కామ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల జాతకుడు గతంలో చేసిన ప్రయత్నాలు, ముఖ్యంగా వివాహం కొరకు కానీ, వృత్తిలో అభివృద్ధి కొరకు కానీ, ఏదైనా ధన సంపాదన కొరకు చేసే ప్రయత్నాలు తిరిగి మళ్ళా మీరు అక్టోబర్ 9 తర్వాత ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు అనుకూలించే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు గతంలో ఏదైనా పెళ్లి ప్రయత్నం అంటే వివాహ సంబంధాల కొరకు ప్రయత్నం చేసి ఏదో కారణం వల్ల ఆగి ఉంటే తిరిగి మళ్ళీ మీరు ఈ అక్టోబర్ 10 తర్వాత ప్రయత్నం చేయడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో కొద్దిగా తెలుసున్న సర్కిల్లో పరిచయం ఉన్న కుటుంబం నుంచి కూడా భార్య లేదా భర్త లభించే అవకాశం ఉంది. కాబట్టి మరీ దూరంగా వెతకకుండా మీ చుట్టుపక్కల బంధువర్గంలో ఎదిగితే 100% ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. సో ఇక ముఖ్యంగా ఈ రాశివారు మిగతా అన్ని బాగున్నా స్పెక్యులేషన్ సంబంధించి షేర్ మార్కెట్టు, జోదం, పందాలు అటువంటి వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొకూడదు. అలాగే ఈ విషయంలో మీరు ఎవరికి కూడా సలహాలు ఇవ్వకుండా జాగ్రత్త పడడం మంచిది. సో ఏదైనా మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం చాలా వరకు అర్ధాష్టమ శని ప్రభావం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక విధంగా మనసుకి కష్టం కలిగించే వార్తలు వినడం, అలాగే మరి మాతృ తరపున తల్లిగారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ,
స్థిరాస్తులు భూములపైన ఏమైనా ఇబ్బందులు కలగడం కానీ, మీ యొక్క స్థిరాస్తి మీ స్వాధీనంలోకి రావడంలో తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం కానీ, ఏదైనా గృహ నిర్మాణం చేస్తున్నాం, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో ఉన్నా మీకు ఏదో ఒక విధండి అడ్డంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఓర్పుతో సహనంతో 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా మరి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం మీతో ఎవరు శత్రుత్వం పెట్టుకున్నా కూడా వాళ్ళు ఓడిపోవలసిందే. ఖచ్చితంగా విజయం మీకే లభిస్తుంటుంది. మీరు ఎవరితో గొడవ పెట్టుకున్నా, వారు మీతో గొడవ పెట్టుకున్నా వారికే నష్టం అవుతుంది. కాబట్టి చాలా వరకు ఈ విధంగా ఉందని కానీ మీరు ఊరిక వివాదాలకు వెళ్ళొద్దు. కానీ అంతిమ విజయం మీకే లభిస్తుంది. ఆ విజయం లభించే సమయంలో అనవసర కాలయాపన, వృధా శ్రమ తప్ప పెద్దగా వచ్చేది ఏమి లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క సామర్థ్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్యంగా మరి ఈ సమయంలో ఏదన్నా టూర్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని కానీ విహారయాత్ర కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కని సమయం. మరి ఈ సమయంలో మీరు ఇంచుమించుగా ఈ రాబోయే 15 రోజుల్లో ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, విహార కేంద్రాన్ని దర్శించడం కానీ, ఏదైనా ఒక శుభకార్యంలో బంధుమిత్ర కుటుంబ సమేతంగా పాల్గొని తగు విధంగా రిలాక్స్ అవ్వడం, లేదా ఏదైనా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొని చాలా వరకు ఈ పక్షం అంతా చాలా హ్యాపీగా గడిపే అవకాశం ఉంటుంది. కానీ అనవసర ఆలోచనలతో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే డబ్బు పోగొట్టుకొని అప్రదిష్ట పాలయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల నుంచి బయటపడదామనుకునే అన్ని రాశుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ 12వ తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది. అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు అంటే క్యాష్ బాక్స్ గల్లా పెట్టి అంటుండేవారు. ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు. కానీ ఈ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా ఆ గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం, దానిలో ఒక 11 గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టి పెట్టడం, అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్యన తరచూ ఇస్తుంటారు. అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడి నుంచి మీ వ్యాపార అభివృద్ధి 100% జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా 100% సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే, అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి, చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి 41 రోజుల్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం, అందులో రాగి కాయిన్స్, అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి. అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక 11 రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ, మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది. అంటే రాగి కాయిన్స్ చలామణిలో ఉండాలన్నమాట. కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చలామణిలో లేవు. కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి, అది అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ. ఏంటంటే మీరు విజయదశమి నాడే కాదు, ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది, మీ నక్షత్రానికి 6వ తార సాధన తార. ఆ రోజు మీరు 6 గోమతి చక్రాలు
6 గోమతి చక్రాలు తీసుకొని మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చుంటాడు కదా, ఆ చెక్కుని ఈ 6 గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క షేప్లో మళ్ళా యాస్టీజ్గా ఉంచండి. ఖచ్చితంగా మీకు 6 వారాలు లేదంటే 6 నెలల్లో మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది. అయితే మొగమాటం వల్ల స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి, ఈ 6 గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారి పేరు రాయండి. అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి 6 వాటి మీద మరి ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా 6 రాయండి. ఈ 6 గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీకు డబ్బు ఇవ్వాల్సిన వాడికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని మనకి ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి. లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో గొయ్య తవ్వి అందులో ఈ 6 చక్రాలు పాతిపెట్టండి. ఇది కూడా మీకు 6 సంఖ్య అంటే 6 వారాలు 6 నెలలు మరి 60 రోజుల్లో అన్న ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం, అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక 3 గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% మీ యొక్క ఈ రుణం రావాల్సిన రుణం మాత్రం 100% వస్తుంది. దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.